వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ క్రూడ్లోని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాము. నేను చెప్పాను 73 దాకా వెళ్ళొచ్చని. చూసారంటే నేను యూఎస్ ఆయిల్నే బేస్ చేసి చెప్తాను, క్రూడ్ ఆయిల్ అసలు చూడను నేను. నిన్న 82 హై వచ్చేసి 82.63, నేను 83 వరకు చెప్పాను. కానీ నైట్ మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చి మన మార్కెట్ క్లోజ్ అయింది, 11:30కి క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మార్కెట్ అప్ సైడే వెళ్ళింది. అంటే ఇప్పుడు కూడా మార్కెట్ 82 దగ్గర టచ్ చేస్తుంది. అంటే నేను చెప్పింది 83, దానికి ఒక 15 పాయింట్స్ నియర్ బై ఉంది. ఒకవేళ ఇక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్తే 83 టచ్ చేయొచ్చు, లేదన్నా కానీ కిందకి 82.40 దగ్గరికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. లేదంటే 83 టచ్ చేసి మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుంది. అది వచ్చేసి ఇలాగా మన మార్కెట్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. మన మార్కెట్ ప్లస్లో ఓపెన్ అవుతుంది ఇవాళ. ఆ ప్లస్లో ఓపెన్ అయిన తర్వాతే మార్కెట్ కొద్ది కన్సల్టేషన్లో ఉండి మధ్యాహ్నం 12:30కి ఒక మూమెంట్ వస్తుంది. దాన్ని బట్టి మీరు వాచ్ చేయొచ్చు. ఇవాళ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్కి చూస్తే మార్కెట్ 82.73లో ఉంది. ఒకవేళ కిందకు వస్తే మార్కెట్ 82, దానికన్నా కిందకు వస్తే 81.95, అంటే 82, 81.95, 81.90, అంటే ఈ మూడు వచ్చేసి మంచి ఒక సపోర్ట్గా పనిచేస్తాయి. హెవీ సపోర్ట్గా ఉంది ఈ పర్పుల్ లైను, బ్లూ లైను. అందువల్ల 82 దగ్గరికి వచ్చినా కానీ మార్కెట్ అక్కడి నుంచి లేచి మళ్ళీ పైకి వెళ్ళే హోప్స్ ఉంటాయి. ఒకవేళ 82 కానీ బ్రేక్ అయితే 81.19, నిన్న చెప్పినట్టుగానే కిందకి వస్తే 81. లేదు మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిందంటే 82.74 నుంచి పైకి వెళ్తే 83 బ్రేక్ అయ్యిందంటే 83.73, అది బ్రేక్ అయితే 84.23. ఇవి ఇవాళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దీన్ని బట్టి మీరు వాచ్ చేయండి. ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి తెలియట్లేదు అంటే మాత్రం అది దానికి కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి, అవి నేర్చుకుంటేనే తెలుస్తుంది, లేకపోతే ఏం తెలియదు. నేను 4 ఇండికేటర్ యూస్ చేస్తాను. ఆ 4 ఇండికేటర్ని బేస్ చేసి బై అండ్ సెల్ చేయొచ్చు. ఏది టాపు ఏది బాటమో తెలుసుకుంటే చాలు, మీరు బై క్రూడ్లో ఈ డబుల్ ప్రాఫిట్ తీయచ్చు. అది ఇవాళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నాకు ఎవరైనా క్లాస్ తీసుకోవాలి, మీకు అలాగా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. యూఎస్ ఆయిల్ మాత్రం 23 అవర్స్ రన్ అవుతూ ఉంటుంది. మనది 11:30కి క్లోజ్ అయిపోయింది. కానీ మార్కెట్ నైట్ అక్కడి నుంచి మళ్ళీ అప్ సైడే వచ్చింది. అంటే ఇలాంటప్పుడు మనం క్రూడ్లో కిందే బై చేసి పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. దానికి కొన్ని డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి, అవి ఓపెన్ చేసుకున్నారంటే మీరు 24 అవర్స్ ట్రేడింగ్లో ఉండొచ్చు. ఈ యూఎస్ ఆయిల్ని బై చేయడానికి 150 రూపీస్ ఉంటే చాలు అకౌంట్లో, మీరు బై చేయొచ్చు. దాన్ని హోల్డ్ చేయొచ్చు 1 డే, 1 వీక్, 1 మంత్, 3 మంత్స్, ఎన్ని రోజులైనా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఛార్జెస్ ఏమి ఉండవు. యూఎస్ ఆయిల్లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు 10,000 పెట్టి మీరు స్టార్ట్ చేయొచ్చు. దాంట్లో అయితే డిపాజిట్ చేసుకొని యూఎస్ ఆయిల్లో అకౌంట్ ఓపెన్ చేసుకునే దానికి కూడా ఎటువంటి ఛార్జెస్ ఏం లేదు. మీరు ఫ్రీగానే ఓపెన్ చేసుకోవచ్చు, దాంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఒక పాయింట్ అంటే 82.75 ఉంది, అది 82.76కి వెళ్తే ఇవాళ యూఎస్ డాలర్ ఎంత ఉందంటే 82 రూపీస్ ఉంది. అంటే 1 పాయింట్ పెరిగితే మనకి 8 రూపీస్ 20 పైసా వస్తుంది. అలాంటిది 100 పాయింట్స్ పెరిగితే 820 రూపీస్ వస్తుంది.
ఆ విధంగా మీరు చూసుకొని ఒక లాట్ కొనడానికి ఓన్లీ 150 ఉంటే చాలు. మీరు 2, 3 ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. సపోజ్ మీరు ఇక్కడ 72.75లో బై చేశారు, మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తుందంటే ఇప్పుడు కింద కూడా మళ్ళీ బై చేసుకోవచ్చు. దానికి కూడా ఓన్లీ 150 రూపీస్ ఉంటే చాలు, అకౌంట్లో బై చేసుకోవచ్చు. అలాంటి కొన్ని అకౌంట్స్ ఉన్నాయి. మీకు ఏమైనా తెలుసుంటే దాంట్లో ట్రై చేయండి, లేదంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.